హాయ్ అందరికీ, బాగున్నారా? నేను బాగున్నాను. అందుకే మ్యాంగో మిల్క్ షేక్ చేసుకుందామని రెడీ అయిపోయాను అనమాట. సమ్మర్ వచ్చేసింది కదా, అంటే ఇప్పుడు రాలేదు, ఎప్పుడో వచ్చేసింది కదా అనుకుంటారు మీరు, నాకు తెలుసు. అవును, అప్పుడే వచ్చింది. ఆ మధ్య చేసిన వీడియోనే ఇది ఎక్కడో గ్యాలరీలో కనిపిస్తే, అరే ఇది ఒకటి చేశాను కదా, నా మధ్య వరకు కరోనా తర్వాత మొత్తం పోయింది, అసలు గుర్తుకే లేదు, అసలు రిజిస్టరే అవ్వలేదు ఇది ఒక వీడియో ఉందని. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ వీడియో రికార్డ్ చేసుకొని అలా గ్యాలరీలో పడేసాను. అలా ఉండిపోయింది. ఎన్ని రోజులకు అసలు బయటకు వచ్చింది. నిన్న సాయంత్రం కొన్ని ఫొటోస్ అన్నీ డిలీట్ చేద్దామని చూస్తుంటే ఇది దొరికింది. అరే ఎందుకు డిలీట్ చేయడం, అంత ఎఫర్ట్ పెట్టి చేశాను కదా, దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి చెప్పేద్దాం, ఏం జరిగిందో చెప్పేద్దాం. వాయిస్ ఓవర్ అంటూ ఏం లేదు స్పెషల్గా, అంతే. ఎప్పుడో ఏప్రిల్లోనో మేలోనో చేసిన వీడియో గ్యాలరీలో అలా ఉండిపోయి ఇప్పుడు బయటకు వచ్చి ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో దాని అప్పుడు అలా మ్యాంగో మిల్క్ షేక్ చేస్తున్నాను. ఎప్పుడు వరల్డ్ వార్ స్టార్ట్ అయింది కదా, ఎప్పుడు ఫిబ్రవరిలోనో మార్చిలోనో అప్పుడు చేసిన వీడియో. యాక్చువల్లీ అదే మాట్లాడుతున్నా నేను వీడియోలో. అలా ఉంటుంది అనమాట మన మధ్య వరకు, మామూలుగా ఉండదు. అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. పేమెంట్ వస్తుందంట, చూద్దాం ఎట్లా ఉంటుందో, అంటే ఎంత వస్తుందో అని కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది, కొంచెం అఫ్కోర్స్ కొంచెం హ్యాపీగా కూడా ఉంది. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సంవత్సరాలకి ఒక వెలుగు కనిపించింది నా ఛానల్కి కూడా, గుర్తించారు ఈ యూట్యూబ్ వాళ్ళు, అందుకని కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అలా ఈ గ్యాలరీలో ఎక్కడో మూలన పడి ఉన్న ఈ వీడియోను కూడా అప్లోడ్ చేయడానికి కారణం ఇదే. అర్థమైందా? సార్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా? మా దగ్గర అసలు వర్షాలు లేవండి. బెంగళూరులో అసలు వర్షాలు, మా ఏరియాలో అసలు వర్షాలు లేదు. రీసెంట్గా నిన్న మధ్యాహ్నం ఒక 20 minutes ఏమో గట్టిగా పడింది. గట్టిగా అంటే మంచి సౌండ్తో పడిపోయింది, అంతే. దెబ్బకి నాకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, చెవుల్లోంచి చల్లగాలి, కాళ్ళు తిమ్మిర్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. బట్ స్టిల్ ఐ విష్ ఫర్ రెయిన్ వస్తుంటే వేడిగా కాఫీనో టీనో తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకే ఐ విష్ ఫర్ రెయిన్. అన్నిటికంటే ముందు వర్షం రావడం వల్ల చెట్లు, మొక్కలు, మొలకలు అండ్ వర్షాలు, మా చుట్టుపక్కల మొత్తం పొలాలే, అందులో రాగులు వేస్తారు. ఇక్కడ అందరు రాగి తింటారు కదా, రాగులు వేస్తారు, బాగుంటుంది. ఆ రాగుల పైన చిలుకలు వస్తాయి ఇంకొక నెల తర్వాత, అది మిస్ అవ్వకూడదని. అందుకే వర్షాలు కావాలని కోరుకుంటున్నాను. నాకు హెల్త్ బాగాలేకపోయినా పర్వాలేదు, అని వర్షాలు వస్తే ఎంత బాగుంటుంది కదా. అందుకని టీలు తాగారా, టిఫిన్లు చేశారా? అయ్యి బాబోయ్, ఏం మాట్లాడుస్తున్నాను నేను, ఏం మామూలు కాదండి. వాయిస్ ఓవర్లు ఇవ్వడము, ఇలా కాన్సెప్ట్లు పెట్టుకొని మాట్లాడాలు, అమ్మో ఇది పెద్ద వర్కే. యాక్చువల్లీ ఏది పడితే అది మాట్లాడలేము, ఎంత పడితే అంత మాట్లాడలేము. మామూలుగానే మనకి మాట్లాడడం రాదంటే, ఇలా ఒక మ్యాటర్ గురించి మాట్లాడడం అంటే అమ్మో. రాయడం మాత్రం రాస్తానండి, పేజీలు. మాట్లాడమే కొంచెం తడబడిపోతున్నాను చూడండి. అసలు ఏం మాట్లాడాలి, ఏం లేదు. మ్యాంగో జ్యూస్ అయితే అలా చేసుకున్నాను అనమాట. సమ్మర్లో మ్యాంగోలు అంటే కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ కదండి, ఎవరు వదులుతాం చెప్పండి. అందుకని వేస్ట్ చేయడం ఎందుకని జ్యూస్ అలా అప్పుడు చేసేసాను. వేస్ట్ చేయడం అని ఏం లేదు, జ్యూస్ కోసమే కొట్టది. అయ్యి బాబోయ్, మాట్లాడడం నిజంగా ఎంత కష్టమో. ఈ యాంకరింగ్ చేసేవాళ్ళు, డబ్బింగ్లు చెప్పేవాళ్ళు, వాళ్ళకు నిజంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఫోకస్డ్గా, ఎంత కాన్సన్ట్రేటెడ్గా, ఎంత మాట్లాడతారంటే. అసలు వాళ్ళకి సంబంధం లేకపోయినా ఆ సిచ్యువేషన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని మాట్లాడడం అంటే చాలా గ్రేటే నిజంగా కదా. నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ దిస్, ద గ్రేట్ జాబ్. సరే, ఇక నేను మాట్లాడడం నాకు కూడా వచ్చేసినట్టుంది, అందుకే నేను కూడా ఒక డబ్బింగ్ వాయిస్ పెట్టేసుకుంటాను. చూడండి, ఏదేదో మాట్లాడేస్తున్నా అలాగా. ఇంకేంటి సంగతులు? వారాహి నవరాత్రులు అవుతున్నాయి, ఈరోజు లాస్ట్ డే. అండ్ అలాగే నెక్స్ట్ ఆషాఢం అయిపోతుంది. ఇక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా అందరూ? ఆషాఢం అయిపోయిన తర్వాత, చిన్నప్పుడు అయితే ఆషాఢంలో
గోరింటాకు పెట్టుకొని కాళ్ళకి చేతులకి యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ అందరిది నీది బాగా పండిందా నాది బాగా పండిందా నీ గోర్లకి కూడా దెర్ ఇస్ నో నెయిల్ పాలిష్ కదా, ఓన్లీ గోర్లకి పెట్టుకొని గోర్లకైతే ఎంత మంచి కలర్ వస్తే అంత మంచిగా అన్ని నెలలు ఉంటుంది యాక్చువల్లీ గోర్లకి. నెయిల్స్కి నెయిల్ పెయింట్ లేదు కాబట్టి చేతులకు వెళ్ళినా నెయిల్స్కి అలాగా ఉండిపోతుంది కదా ఆకు మైదాకు. సో అది అందరం చూసుకునేవాళ్ళమాట, నేను మా ఫ్రెండ్స్ మేము, అది బాగుండేది కదా. ఏంటో మా ఇంటి బంగారం చూశాక అందరు చిన్నప్పుడు ఫ్రెండ్స్, చిన్నప్పుడు మెమరీస్ అందరు గుర్తు చేసుకుంటున్నారు. నాకు కూడా గుర్తొచ్చిందిలేండి ఆ మూవీలో వాళ్ళ ఫ్రెండ్ని చూడగానే. నాకు కూడా నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరలో చుట్టుపక్కల ఉండి పిలవగానే అందరం కలుసుకొని ఉంటే బాగుండేది అనిపించింది సీరియస్లీ. సో చిన్నప్పుడు మైదాకు పెట్టుకొని, అదేనండి గోరింటాకు, మైదాకు అంటారు మా దగ్గర. గోరింటాకు పెట్టుకొని నీకెంత పడింది నాకెంత పడింది, మంచి మొగుడు వస్తాడంట అని ఇలా కబుర్లు చెప్పుకొని 2 జుట్లు వేసుకొని ఆ 2 జుట్లకి రిబ్బన్లు పెట్టుకొని, మాకు వైట్ రిబ్బన్లు అండ్ బ్లాక్ కూడా ఉండేది, బ్లాక్ అండ్ వైట్ అలా ఆల్టర్నేట్స్గా అలాగా ఉండేది, గుర్తుకు లేదు. అలా వేసుకొని ఒక ఫ్లవర్ లాగా పెట్టేది మా అమ్మ, మంచిగా ఇలా ఒక ఫ్లవర్ లాగా వచ్చేది ఆ రిబ్బన్లు. అసలు ఇప్పుడు ఆ రిబ్బన్లే లేవు అసలు. ఈ పిల్లలు జడలు సరిగా వేసుకోరు, మొత్తం లూజ్ హెయిర్ అంట, కచ్చిపిచ్చి ఆ చింపులు జుట్లు వేసుకొని వెళ్తారు. అవి ఏంటో బ్యాంగ్స్ అంట, ఈ ముందు 2 కొమ్ముల్లాగా వస్తాయి. అయ్యో రామా, వీళ్ళకి అసలు 2 జట్లు రిబ్బన్లు అసలు ఆనవాతిదే లేదు నిజంగా. అయ్య బాబోయ్, ఏదేదో మాట్లాడేస్తున్నాను నేను. మాట్లాడడం అంటే ఇట్లుంటుందా? ఏదంటే అది మాట్లాడడమే. బాగానే ఉందిలే, ఒక కాడికి మాట్లాడొచ్చు. మొత్తానికి ఆ మాట ఈ మాట కలిపి నా జ్యూస్ అయితే అయిపోయింది. సో మ్యాంగో మిల్క్ షేక్ అలా చేశానమాట. లాస్ట్లో డెకరేషన్గా కొంచెం అది వేసేసుకొని, చియా సీడ్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది, గుడ్ ఫర్ హెల్త్. కాషూ నట్స్ అవి ఇవి కూడా వేసేసుకొని, చల్లగా కావాల్సిన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ యాడ్ చేసుకోండి, లేదంటే వేడి మిల్క్ వేసుకోండి. ఓకే, అలా తాగేసుకుంటే అప్పుడప్పుడు కొంచెం బాడీకి ఎనర్జీ వస్తుంది, హెల్త్ బాగుంటుంది, అన్నీ బాగా జరుగుతాయి అన్నమాట. అలా అప్పుడప్పుడు కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేసుకోవాలండి, మామూలుగా ఉండదు మరి. వయసులో 35-40 తిరగాక వయసు తగ్గే కొద్దీ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, రోగాలు వస్తూ ఉంటాయి, అలా మూలకెళ్తూ ఉంటాయి. మూలలో బాడీలో అక్కడిక్కడ ఉన్నవి. చిన్నప్పుడు అంత షుగర్ తిన్నాం, ఇప్పుడు షుగర్ అంటే పడట్లా. షుగరే, ప్రతి దాంట్లో షుగరే, గుర్తుందా మీకు? అన్నిట్లో షుగరే. షుగర్ లేకుండా అసలు ఏదైనా తిన్నామా మనం? షుగర్ అంటే షుగరు, లేదంటే బెల్లం, ఏదో ఒకటి తింటూనే ఉన్నాం కదా. సో ఇప్పుడు స్వీట్స్ అంటే తినట్లేదు జనాలు, ఏంటో లైఫ్ ఇలా అయిపోయింది. కాబట్టి జాగ్రత్త, మీ ఆరోగ్యమే మహాబలం అన్నారు అప్పుడు చిన్నప్పుడు, ఎప్పటికైనా అదే అంటారు ఇప్పటికి కూడా. హెల్త్ జాగ్రత్త మీ అందరిది. టైంకి తిని టైంకి పడుకోండి, మంచి ఫుడ్ తినండి, తినేది ఏదో కొంచెం చూసుకొని. అప్పుడప్పుడు ఇలా మిల్క్ షేకులు కూడా చేసుకొని తాగండి, బాగుంటుంది హెల్త్కి, ఆరోగ్యానికి. ఎనీవే, ఈ వీడియో మొత్తం వరకు చూసారుగా, కొంచెం లైక్ సబ్స్క్రైబ్ కూడా వేసేసుకొని థమ్స్ అప్ ఇస్తే నేను కొంచెం హ్యాపీ అవుతాను.